గురుగారు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం కానీ, వాళ్ళ యొక్క జీవన శైలి కానీ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పవచ్చు. వీళ్ళకు క్రీడల పట్ల అంటే ఆటల పట్ల చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది. చదువు కొంచెం తగ్గినప్పటికీ కూడా ఆటల పట్ల చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఆలోచన చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఏది ఆలోచించినా కూడా 10 మందికి సలహాలు అడుగుతారు. వీళ్ళు మాత్రం చేసేది వీళ్ళు చేసేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు, నక్షత్రాధిపతి కేతు అవుతాడు. కాబట్టి వీడి యొక్క స్వభావం కూడా చాలా అంటే అనుకున్నటువంటి పనులు ఆచరించే విధంగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. 10 మందిలో చాలా చలాకీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనాతత్వం స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు.